ఈ క్వశ్చన్ చూడండి, కొంత వడ్డీ రేటుపై 6,500 రూపాయలను 4 సంవత్సరాలకు 8,840 రూపాయలు అగును. అదే రేటు చొప్పున 1,600 రూపాయలను అసలు ఎంత కాలంలో 1,816 రూపాయల మొత్తం అగును. చూడండి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 2 అసలులు ఇచ్చారు, 2 కాలంలు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, రేటు అదే రేటు అంటాడు, అంటే R1 = R2. చూడండి R విలువ కనుక్కోవాలంటే మనకు 100 × I/PT. ఇక్కడ 2 ఇచ్చింది కాబట్టి మనం దీన్ని I1 అనుకుందాం, దీన్ని P1 T1 = 100 × I2/P2 × T2. చూడండి మనకు అడిగేది T2 టైం, T2 అడుగుతున్నాడు కాబట్టి మనం దీన్ని ఇక్కడ క్యాన్సిల్ అయితే 100కి 100 క్యాన్సిల్. I1 అంటే ఎంత, ఇంట్రెస్ట్ 8,840 నుండి 6,500 తీసేస్తే ఫస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి 8,840 నుంచి 6,500 తీసేస్తే 2,340 రూపాయలు వస్తుంది. ప్రిన్సిపల్ P1 అంటే 6,500, T1 టైం ఎంత 4 సంవత్సరాలు = I2 ఇంట్రెస్ట్ 1,816 నుండి 1,600 తీసేస్తే 216 బై ప్రిన్సిపల్ P2 1,600 × T2. ఈ సెకండ్ టైం మాత్రం కనుక్కోవాలి. చూడండి ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం మనము. ఇక్కడ హారంలో ఉన్న 2 సున్నాలకు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్. 4 1లు 4 4ల 16. అదేవిధంగా 4 1లు 4 5ల 20, 1 ఉంటుంది 4 4ల 16. మళ్ళీ ఈ రెండింటిని క్యాన్సిల్ చేద్దాం. 5 1లు 5 3ల 15, 5 4ల 20, 3 ఉంటుంది 5 6ల 30, 4 ఉంటుంది 5 8ల 40. 13 క్యాన్సిల్ చేద్దాం. 13 1లు 13, 13 3ల 39, 7 ఉంటుంది 13 6ల 78. మనకు వచ్చింది 36 = 54/T2. మనకు చూడండి T2 = 54/36. ఇది క్యాన్సిల్ పోతుంది చూడండి. 18 2ల 36, 18 3ల 54. T2 = ఎంత, 3/2 అంటే ఎంత, 1.5 సంవత్సరాలు. చూడండి 1.5 సంవత్సరంలో 1,600 రూపాయలను 1.5 సంవత్సరంలో 1,816 రూపాయలు అయితే అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 1.5. అయితే మీకు ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇస్తే దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. 450 రూపాయలు అసలుపై 2 సంవత్సరాల కాలానికి 490 రూపాయలు మొత్తం వస్తే అదే రేటు చొప్పున 820 అసలు ఎంత కాలంలో 940 రూపాయల మొత్తం అగును. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.